హాయ్ హలో నేను వైజయంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నబిబి బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో శ్రీవారి మెట్లకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కీప్ సపోర్టింగ్. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే తిరుపతి నుండి శ్రీవారి మెట్లకి చేరుకోవడానికి ఎట్లాంటి సర్వీసెస్ అవైలబుల్లో ఉంటాయో చూద్దాం. మనం తిరుమల నుండి శ్రీవారి మెట్లు వెళ్ళడానికి అవ్వదు. తిరుపతి వచ్చి మనం శ్రీవారి మెట్ల వైపు వెళ్ళాలి. తిరుపతి నుండి శ్రీవారి మెట్ల వైపు వెళ్ళడానికి 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. మీకు ఆటో అయితే ఈచ్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే బస్ అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీకు తిరుపతి నుండి శ్రీవారి మెట్ల వద్దకు వెళ్ళడానికి 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. తిరుపతి నుండి కొండపైకి త్వరగా చేరుకోవడానికి అతి సులువైన మార్గం ఏంటంటే శ్రీవారి మెట్లు మార్గం. ఇది సుమారు 2.1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 2388 మెట్లు మాత్రమే ఉంటాయి. కొండెక్కి తిరుమల చేరుకోవడానికి 1.5 అవర్స్ టు 2 అవర్స్ టైం అయితే పడుతుంది. అదే మీరు మెట్ల పూజ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఈజీగా 4 అవర్స్ టైం అయితే పడుతుంది. ఒకవేళ మెట్ల పూజ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇంకా శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శ్రీవారి మెట్ల మార్గంలో ఎట్లాంటి షాప్స్ అనేవి అవైలబుల్లో ఉండవు. ఓన్లీ కింద మాత్రమే ఒక్క షాప్ ఉంటుంది. అక్కడే స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీకు మెట్ల మార్గంలో వాటర్ అయితే ఎవ్రీ 100 స్టెప్స్కి ఒక ట్యాప్ అయితే ఉంటుంది. వాటర్కి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎట్లాంటి స్నాక్స్ మాత్రం అవైలబుల్లో ఉండవు. ఒకవేళ మెట్ల పూజ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే 4 అవర్స్ టైం పడుతుంది. ఇంకా పసుపు కుంకుమ మీకు కావాల్సినంత కింద నుండి మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా శ్రీవారి మెట్లు ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 ఓపెన్ చేస్తారు అండ్ ఈవినింగ్ 5:30కి అయితే క్లోజ్ చేసేస్తారు. ఎందుకంటే కొండ ప్రాంతం చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు శ్రీవారి మెట్లు మార్గంలో. అందుకే ఈవినింగ్ 5:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఇంకా చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు. 2 అవర్స్ కూడా టైం పట్టదు. ఇంకా చాలా తక్కువ టైం పడుతుంది. మేము మెట్ల పూజ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి నాకు 4 అవర్స్ టైం అయితే పట్టింది పైకి వెళ్ళడానికి. ఒకవేళ మీరు శ్రీవారి మెట్ల వైపు వెళ్ళినట్లయితే ఈ విషయాలన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏది తీసుకొని వెళ్ళినా కొండ కింద నుండి మాత్రమే తీసుకొని వెళ్ళండి. మధ్యలో ఓన్లీ రెస్ట్ రూమ్స్ అండ్ వాటర్ ట్యాప్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ఎట్లాంటి స్నాక్స్ కానీ పసుపు కుంకుమ కానీ మనకి అలిపిరి మార్గం వైపు ఉన్నన్ని షాప్స్ శ్రీవారి మెట్ల మార్గంలో ఉండవు. ఇది నేను అబ్జర్వ్ చేసింది. బట్ కొండపైకి వెళ్ళిన తర్వాత లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎంత మంచిగా అనిపించిందంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మీకు నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.